నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పన్నీర్ రెసిపీస్లో చాలా బాగా ఇష్టపడే పన్నీర్ కోలాపూరిని డాబా స్టైల్లోలా ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇలా మనం మసాలా నూరి చేస్తే పన్నీర్ కోలాపూరి టేస్ట్ అనేది అచ్చం డాబాలో తినే టేస్ట్ లానే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ని ప్రతి ఒక్కరూ చాలా బాగా ఇష్టపడతారండి. నిజానికి పన్నీర్ కర్రీ అంటే ఏదో స్వీట్గా ఉంటుంది, అంత బాగోదు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ ఈ పన్నీర్ కోలాపూరి మంచి స్పైసీగా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఈ పన్నీర్ కోలాపూరిని అంత రుచిగా చేయడానికి స్పెషల్ మసాలాను చేస్తారు. సో మనం కూడా ఆ మసాలా ముద్దను నూరడానికి ముందుగా ఇలా ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులను, అలాగే ఇందులోనే ఒక 10-12 మిరియాలను, 4 ఎండుమిరపకాయలని తీసుకోండి. మీకు ఈ కర్రీ మంచి కలర్ఫుల్గా రావాలనుకుంటే ఇలా ఎండుమిరపకాయలకు బదులుగా కాశ్మీర్ ఎండుమిరపకాయలని తీసుకోండి. దాంతో ఈ పన్నీర్ కూరకు మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే ఇందులోనే 2 యాలక్కులను, 4 లవంగాలను, 1 టీ స్పూన్ గసగసాలను, 1 టీ స్పూన్ నువ్వులను, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కను, అలాగే కొద్దిగా జాపత్రిని, 1 బిర్యానీ ఆకును ఇలా చుంచి తీసుకుంటున్నాను. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని, 12-13 వరకు జీడిపప్పు పలుకుల్ని కూడా తీసుకోండి. ఇలా మనం ముందుగా కావలసిన మసాలాలన్నీ ఇలా ప్యాన్ లోకి తీసుకున్నాక ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి వీటిని వేపి తీసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేపండి. ఆశీర్వాద్ వారి దగ్గర చాలా రకాల మసాలాస్ ఉన్నాయి. నేను నాకు కావాల్సిన మసాలాలను వారి దగ్గర తీసుకుంటుంటాను. ఇవి మనం చేసే వంటలను మంచి రుచిగా ఫ్లేవర్ఫుల్ గా చేస్తుంది. మనం చేసే ప్రతి వంటల్లో ఇది ప్రధానమైనది. ఆశీర్వాద్ వారు మంచి నాణ్యమైన ఉన్నతమైన మసాలాస్ ని వాడతారు. సో వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా వేపేసరికి చూడండి, నువ్వులనేవి ఇలా చిటపటమంటాయి. ఎప్పుడైతే ఇందులో వేసిన నువ్వులనేవి ఇలా చిటపటమంటాయో అప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున కారం, ఉప్పు, పసుపుని తీసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ని మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసి పన్నీర్ ముక్కల్ని తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన ఈ పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం అనేది కొంచెం పట్టుకుంటుంది. ఇలా ఫ్రై చేసి వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లోకి మరో 2-3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చాపర్లో ఫైన్ గా చాప్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. సో ఇలా ఒక పక్కన ఈ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉంటాయి, మరో పక్కన మనం వేపిన మసాలాలను గ్రైండ్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని వేసి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే మనకు గ్రేవీ అనేది అంత ఒత్తుగా అంత సాఫ్ట్ కన్సిస్టెన్సీగా వస్తుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుతున్నాను. మరో పక్కన ఉల్లిపాయలు కూడా సగం వరకు ఫ్రై అయ్యాయి. వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇందులోకి ఒక అరకప్పు టమాటా ప్యూరీని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 2 టమాటాలని కొంచెం గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు కావాలంటే వీటిని కూడా సన్నగా కట్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది కొంచెం సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసేసరికి ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది లైట్గా సెపరేట్ అవుతుంది కదా. ఇదే టైంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, ఒక 2 టీ స్పూన్ల కారాన్ని తీసుకొని బాగా కలపండి. ఇలా మనం ఒక 30-40 సెకండ్స్ బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన మసాలా ముద్దను తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపి ఒక 2 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. ఎలాగో మనం మసాలాలను ఫ్రై చేసి ఆ తర్వాత గ్రైండ్ చేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ మసాలాలు ఏవి మాడిపోకుండా ఉండడానికి ఒక 1/2 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. మనం మసాలా తీసుకున్న పేస్ట్లోనే కొంచెం నీళ్ళని వేసి ఇలా తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఇవి కొంచెం ఉడకడానికి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కవర్ చేసి ఉడికించండి.
ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి లైట్‌గా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకొని బాగా కలపండి. మనకు ఈ గ్రేవీ అనేది మరీ పల్చగా ఉండొద్దు, అలా అని మరీ గట్టిగా ఉండొద్దు. మనం ముందుగా ఈ థిక్‌నెస్‌లో తీసుకున్నామంటే ఇది కొంచెం ఉడికేసరికి కాస్త దగ్గర పడుతుంది. సో, ఇలా తీసుకున్న ఈ గ్రేవీని మరొక 2 నిమిషాలు ఉడకబెట్టామంటే ఇలా చక్కగా గ్రేవీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయ్యాక కూడా వెంటనే పన్నీర్‌ని తీసుకోకుండా మరొక 2 నిమిషాలు ఉడికించండి. దీంతో మనకు ఈ పన్నీర్ కర్రీ టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ముక్కల్ని తీసుకొని స్లోగా పన్నీర్ ముక్కలకి ఉప్పు, కారం పట్టేలా ఒకసారి ఇలా కలపండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కవర్ చేసి ఒక 3, 4 నిమిషాలు మధ్య మధ్యలో స్లోగా కలుపుకుంటూ ఉడికించండి. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మంచి గుమగుమలాడుతూ లైట్‌గా ఆయిల్ కూడా పైకి తేలింది కదా! అలాగే చూడండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది. చివరిగా ఒక టీ స్పూన్ కసూరి మేతిని అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఈ కర్రీని మనం వైట్ రైస్‌లోకి తీసుకున్నా, చపాతీ, పూరి, జీరా రైస్, పులావ్, బిర్యానీ ఇలా ఎందులోకి తీసుకున్నా చాలా చాలా బావుంటుందండి. ఆశీర్వాద్ బోల్ మసాలాస్ వేయడం వలన మనం చేసిన పన్నీర్ కోలాపూరి మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా చాలా రుచిగా కుదిరింది. మీరు కూడా మంచి టేస్టీగా, మంచి స్పైసీగా పన్నీర్ కర్రీ తినాలనుకుంటే ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.